ఈ మధ్య మీలో ఎంతమందికి ఈ లక్షణాలున్నాయి? విపరీతమైన కోపం రావడం, అసలు చిన్న పని కూడా చాలా పెద్దది కొండంతదిగా కనిపించడం, చిన్న చిన్న వాటికే చిరాకు, స్ట్రెస్ ఇవన్నీ ఎంతమందిలో ఉన్నాయి? అలాగే ఇంకా వర్కింగ్ విమెన్ గురించి అయితే చెప్పనవసరం లేదు. ఇటు ఇంట్లో, బయట మేనేజింగ్ చేసుకుంటూ ఆ డబుల్ స్ట్రెస్ లెవెల్స్ గురించి మాట్లాడాల్సిన పనే లేదు. సో, ఈ క్రమంలో ఏమనుకుంటాం? ఇవన్నీ తగ్గించుకోవాలి అనే క్రమంలో ఏం ఆలోచిస్తాం? ఒక మంచి న్యూట్రిషన్ దగ్గరకో, ఫిజిషియన్ దగ్గరకో వెళ్ళి టెస్టులు చేయించేసుకొని ఒక మంచి హెల్తీ డైట్ పాటించాలని మనం అందరం అనుకుంటాం కానీ అమల్లోకి రావడానికి చాలా టైం పడుతుంది. రేపు మాపు అనుకుంటూ రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తూనే ఉంటాయి. ఇలా బాధపడుతూనే ఉంటాం తప్పించి ఒక స్ట్రిక్ట్ యాక్షన్లోకి అయితే రాము. సో, రేపు అంటూ అలా సాగిపోతూనే ఉంటుంది. సో, ఈ క్రమంలో సరే ఎలాగో ఒక రోజు వస్తే ఖచ్చితంగా దాన్ని మనం యాక్షన్ ప్లాన్లోకి తీసుకొస్తాం. కానీ ఈలోపు ఒక చిన్న టిప్ పాటించవచ్చట. అదేంటంటే, ఒక పని చేస్తున్నప్పుడు ఇంకో పనికి మధ్యలో ఒక చిన్న బ్రేక్ తీసుకోవాలట. చిన్న బ్రేక్ తీసుకుని ఒకవేళ ఇంట్లో ఉంటే చిన్న వాకింగ్, లేకపోతే బాల్కనీలోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ చుట్టూ పరిసరాల్ని పరిశీలించాలట. అంటే వ్యక్తుల్ని గమనించడము, అసలు మన చుట్టుపక్కల ఏం జరుగుతోంది, ఆ ఎన్విరాన్మెంట్ని కాసేపు చూస్తే ఏదైతే మన బాడీలో స్ట్రెస్ లెవెల్స్ని పెంచి కార్టిసాల్ అనేది తగ్గుముఖం పడుతుందట. అలాగే ఇక వాకింగ్ చేస్తే ఇంకా చెప్పనవసరం లేదు. ఈ మెదడులో విశ్రాంతిని కలిగించే, ఆనందాన్ని కలిగించే ఈ సెరోటినిన్ లెవెల్ కూడా పెరుగుతుందట. అలాగే మెదడుకి ఆక్సిజన్ కూడా బాగా అందుతుందని చెప్పి చెప్తున్నారు. ఇక ఆఫీస్లో ఉన్న వాళ్ళైతే కాసేపు అలా నడవటమో, లేదా అసలు చుట్టుపక్కల ఒక 5 నిమిషాల బ్రేక్ అయితే మనకు ఉంటుంది కదా, అలా పక్కన వాళ్ళతో మాట్లాడటము ఏదో ఒకటి ఇలా చేస్తే, అంటే ఇది చాలా చిన్న టిప్ కాబట్టి ఇలా చేస్తే చాలా మంచి రిలీఫ్ ఉందని చెప్తున్నారు. సో, నేను ట్రై చేద్దాం అనుకుంటున్నా. మరి మీరు?